వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు 9-9 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. అమెరికా, సౌత్ ఆఫ్రికాలో 10 రోజుల పర్యటన తర్వాత ఆయన రాష్ట్రానికి వచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య ప్రజలు పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఇవాళ సాయంత్రం కోకాపేట్లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ను సీఎం ప్రారంభిస్తారు. ఇక ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపాయన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని అద్భుతంగా గ్రీన్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. బాబు సెల్ఫీ తర్వాత చెప్తా ఉన్నారు. ఆర్థిక ఇంజన్గా చేయాలి ఈ మూసీ నది పరిహారిక ప్రాంతంలో అనే ఆలోచన తప్పకుండా చాలా మందిలో ఆసక్తి కలిగించింది. వాళ్ళ దాంట్లో కూడా ఉత్సాహం కనబడ్డది. తప్పకుండా ముందుకు వస్తాం. ఎందుకంటే ఇది ఒక గ్రీన్ ప్రాజెక్ట్గా తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ముందుకు డెఫినెట్లీ ఎంకరేజింగ్గా ఉంది. ఈరోజు మా ఆలోచన, మా ఉద్దేశం, మా ఆసక్తి, మా లక్ష్యం ప్రపంచ దేశాలకు సంబంధించిన వివిధ పెద్ద మనుషులతోని, వివిధ పారిశ్రామికవేత్తలతోని, మన మిత్రులతోని, మన రాష్ట్రానికి సంబంధించిన పెద్దలతోని సంప్రదించి వస్తాయా, 50,000 కోట్లు వస్తాయా, 2 లక్షల కోట్లు వస్తాయా అని మేము అడుగు వేయలే. కానీ వారి ఆసక్తి, వారి ఉత్సాహం కనబడ్డది. ఇంకా కూడా ముందుకు